మంత్రి వసూళ్ల దందాపై తిరుగుబాటు 10 మంది ఎమ్మెల్యేలు రహస్య సమావేశం. చూడుండ్రి, కాంగ్రెస్ పార్టీ మంత్రి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఆ మంత్రి వసూళ్ల దందా ఏర్పాటు చేసుకున్నారట. ఆ వసూళ్ల దందాకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఆ 10 మంది ఎమ్మెల్యేలు రహస్య భేటీ ఏర్పాటు చేసుకున్నారట. ఆ రహస్య భేటీలో కొన్ని అంశాలు మాట్లాడుకున్నారట. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాకుండా ఇంకా అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మొన్న ఇప్పుడు దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు అసంతృప్త ఎమ్మెల్యేల కిందకే వస్తారు. మొన్న 46 మంది ఎమ్మెల్యేలు పని మంచిగా లేదు అని చెప్పేసి రేవంత్ అన్న చెప్పిండు కదా. 46 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారు అని చెప్పిండా రేవంత్ రెడ్డి. 46 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారు. ఈ రెడ్ జోన్లలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండొచ్చు. ఇంకా 36 మంది ఎమ్మెల్యేలను అసంతృప్తిగానే ఉన్నారు. వీళ్ళు కూడా మేము ఇంత మంచిగా చేసినా కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు అని చెప్పేసి వాళ్ళ అసంతృప్తిలోనే ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలను కూడా కలుపుకొని ముంగడికి పోవాలి. మనం తొందరలో ఒక నిర్ణయానికి రావాలి. పార్టీ మారుడా లేకపోతే ఏంది ఈ కాంగ్రెస్ పాలన మనం భరించలేకపోతున్నాం, ఏదో చేస్తారని చెప్పేసి 3 రంగుల జెండా మీద టికెట్ ఇచ్చిరని చెప్పేసి నిలబడితే అసలుకే ముంచే ఏషం కడతా ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఈ 5 ఏళ్ళు మనం కొనసాగినామంటే ఇంకా మళ్ళా సచ్చిన జన్మలో మన ముఖం చూడరు, ఓట్లేయరు. ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక ముద్ర పడుతుంది. అంత దరిద్రమైన పాలన చేస్తాడు రేవంత్ రెడ్డి. ఇక మంత్రులే కమిషన్ దందాలు తెరుస్తా ఉన్నారు. మంత్రుల భార్యలు కమిషన్ల దందాలు తెరుస్తా ఉన్నారు. ఖమ్మంకి సంబంధించి ఓ మంత్రి భార్య ఇంట్లోనే కమిషన్ల దందాలు తెరిచిందట. 6 నుంచి 7% కమిషన్లు ఇస్తేనే బిల్లులు రిలీజ్ అవుతా ఉన్నాయట. ఇక అర్థం చేసుకోండి వాళ్ళు ఏ పార్టీ తిరుగుబాటు లేవనెత్తాలని అనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డి సర్కారు మీద తిరుగుబడతా ఉన్నారు. రేవంత్ పాలన మీద తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు. మనం అర్థం చేసుకోవచ్చు. ఇగో వీళ్ళందరూ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో భాగంగా ఇగో ఈ అంశాలు తెర మీదకి వచ్చినాయి. ఆ మంత్రి మీద వ్యతిరేకతతోని వాళ్ళు రహస్య భేటీ ఏర్పాటు చేసుకున్నారు. ఒక మంత్రి వసూళ్ల దందాపై తిరుగుబాటు. కాంగ్రెస్ వచ్చిందంటే వసూళ్ల దందాలు, కాంగ్రెస్ వచ్చిందంటే భూ కబ్జాలు, కాంగ్రెస్ మంత్రుల నుంచి ఇవే ఎన్నో కోట్ల వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడతా ఉన్నారా. ఇంకా తెర మీదకి రాని ఎన్నో అప్పులు తెచ్చినాయని జేబులకే పోతున్నాయి. మూసి సుందరీకరణ పేరు మీద 1,50,000 కోట్ల పనులు చేసి పెడతామని అన్నారు. మరి అవి ఆ పేరు చెప్పి యాడ అప్పులు తీసుకొస్తారో తెలుస్తలేదు. మొత్తం మీద అప్పుల కుంపటి. వీళ్ళందరూ లెక్కలు చెప్పాలి సార్లు. కొంతమంది బీజేపీ నాయకులు నిన్న మాట్లాడిరు కొన్ని అంశాలు. అన్ని లెక్కలు చెప్పాలి, అందరికి జీతాలు ఇస్తాడు కేసీఆర్ అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడిరు కదా. అందరూ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రశ్నిస్తలేరు బీజేపీ నాయకులు? తెచ్చిన అప్పులు ఏడబోతాన్నాయి, ఏం చేస్తాండ్రు, ఆదాయం అంతా ఏడికిపోతుంది, ట్యాక్స్ రూపంలో ప్రజలు చెల్లిస్తున్న పైసలన్నీ ఏడికిపోతాన్నాయి, ఏడ అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఎందుకో కాంగ్రెస్ ను ప్రశ్నిస్తలేరు. బీజేపీ వాళ్ళు ఎందుకో రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తలేరు. బీజేపీ వాళ్ళు ఎందుకో రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు లేవనెత్తలేరు. బీజేపీ వాళ్ళు ఎందుకో ప్రజల తరపున ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తలేరు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక బీజేపీ ముచ్చట అటుంచితే ఇటు కాంగ్రెస్ నుంచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు లేవనెత్తిండ్రు రేవంత్ రెడ్డి మీద. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సీక్రెట్ డిన్నర్ భేటీపై సర్వత్రా అనుమానాలు. సొంత ప్రభుత్వ పనితీరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి, కొందరు మంత్రుల వ్యవహార శైలిపైన ఆగ్రహం. పోరాటంలో ఇతర అసంతృప్త ఎమ్మెల్యేలను కూడా కలుపుకొని ముందుకెళ్లాలని నిర్ణయం. ఎమ్మెల్యేల భేటీ వెనుక ఓ కీలక నేత ప్రోద్బలం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఆ కీలక నేత ఎవరై ఉంటారు? ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి చెప్తా అన్న, ఉమ్మడి నల్గొండ జిల్లాలు అట్లనే మహబూబ్ నగర్ కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఈ భేటీ ఏర్పాటు చేసుకున్నారట. ఈ రహస్య డిన్నర్ ఏర్పాటు చేసుకున్నారట. ఈ డిన్నర్ లో కొన్ని అంశాలు మాట్లాడినరు. ఎమ్మెల్యేలు మంత్రులు పనితీరు నచ్చలేదు అని చెప్పేసి, మంత్రుల పనితీరు నచ్చలేదు, రేవంత్ రెడ్డి పనితీరు నచ్చలేదు, ఏం చేద్దాం, ఎట్లా చేస్తే ముంగడికి పోతుంది అని చెప్పేసి వీళ్ళు రహస్య భేటీ ఏర్పాటు చేసుకున్నారు. 40 మంది ఎమ్మెల్యేలు త్వరలో బీఆర్ఎస్ పార్టీలోకి అని చెప్పేసి కొన్ని ముచ్చట్లు కూడా వినబడతా ఉన్నాయి రాజకీయ విశ్లేషకుల నుంచి. మరి ఏమైతుంది, రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయి అన్నట్టుగానే రేవంత్ రెడ్డి మార్పు జరుగుతుందా తెలంగాణలో? రేవంత్ రెడ్డి బీజేపీలకు పోతా ఉన్నాడా? తొలుత నుంచి వినబడ్డ ముచ్చట్ల ఆధారంగా ఈ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి పోతా ఉన్నారా?
అనే అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఆ తెర మీదకి వచ్చిన అంశాలకు రేవంత్ రెడ్డి పాలన చూసి నిజంగా అవుననే సమాధానాలు వినబడతా ఉన్నాయి. ఇది తెలంగాణలో పలువురు కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైనట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. పక్కా పథకం ప్రకారం శుక్రవారం రాత్రి హైదరాబాద్ నగర శివార్లోని ఒక యువ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్ లో జరిగిన సీక్రెట్ డిన్నర్ లో వీరంతా కలిసినట్టు తెలుస్తా ఉన్నది. హైదరాబాద్ నగర శివార్లోని ఒక యువ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్ లో జరిగిన సీక్రెట్ వ్యవహారం ఇది. వీరంతా కలిసిండ్రు. ఉమ్మడి నల్గొండ పాలమూరు జిల్లాకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక చూసుకోరు, ఇక చెప్పురు. మొత్తం మీద ఈ కథ ఉన్నది. త్వరలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఇంతటి కీలక భేటీ వెనుక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కీలక నేత ప్రోద్బలం ఉన్నదట. మొత్తం మీద ఇటువంటి సందేహాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇది పరిస్థితి. తొందరలో కొంతమంది పార్టీ మారే అవకాశాలు కనబడతా ఉన్నాయని, బీఆర్ఎస్ పార్టీలోకి పోతారనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి.